నువ్వే అంటే బువ్వా నువ్వే అంటే నేను ఎప్పుడు అనాలరా అల్లా సందీసుకొని రావాలి కదా మమ్మీ అందరు కలిస్తారా పడక నవ్వుని బడికి పోయి చదువుకోవాలి మమ్మీ బడికి పోతే వస్తుంది బడికి పోతే చదవస్తుంది బడికి పోతే చదవస్తుంది చదివచ్చినాక నౌకరు వస్తుంది నౌకరు వచ్చినాక నీ పెళ్ళి అవుతుంది పెళ్ళి అయినాక నీ పిల్లలు పుడతారు పిల్లలు పుట్టినాక వాళ్ళని చదివిస్తావు వాళ్ళు చదివించినాక వాళ్ళ పెళ్లి చేస్తావు వాళ్ళ పెళ్లి చేసినాక నువ్వు తాత అవుతావు నీ తాత అయినాక ముసలోడు అవుతావు ముసలి అయినాక చచ్చిపోతావు సత్యదాన్ని చదివేంది కావా సత్యదాన్ని చదివేందుకే పడక చదువుకున్నోడు నాలుగు కన్నవాడు చదువురాని వాడు బుద్ధి గుడ్డివాడు నానా చదువు నేర్చుకో తర్వాత మార్చుకోరా అంతదాకా మర్చిపోయింది చదువు ఈత చదువుమారా ఆ కొడుకు ఎత్తుకొని అన్నదనే పెట్టుకున్నదమ్మా బల్లకాడి కొడుకును తీసుకొచ్చిందమ్మో నమస్తే సార్ అమ్మా ఎన్నడు రాను రానివి లక్ష్మీదేవి నువ్వు నాకు దండం పెడితే నీ కొడుకు వాళ్ళకు దండం పెడతాను ఏందమ్మా మమ్మీ ఇటు దండం పెట్టరా సారు దండం పెడితే చదవస్తుంది సారు దండం పెడితే చదివి వస్తుంది వీళ్ళందరూ దండం పెట్టినా అనుకో పొద్దుగా 5-10 వేసినాక ఇప్పుడు వెనక టిఫిన్ చేయవచ్చు పోరానికి ఎప్పుడు పక్క తిప్పలే ఒక్కరికి లేదురా సార్ నమస్తే సార్ కాలు మీలే అమ్మా నీ కొడుకు చీరకారం పెడతా మమ్మీ చీరకారం పెడతాడు వాడు ఎవరు కూర్చుండేవాడు ఒళ్ళంతా కొవ్వే ఉన్నది ఒళ్ళంతా కొవ్వే ఉన్నది నీకెంత డబ్బు కావాలన్నా నా కొడుకును కొట్టకండి నీకెంత అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఓకే అమ్మా నువ్వు వెళ్ళి నీ కొడుకు చదువు శాస్త్రం తెలిపో అమ్మా బాగా నేర్పుతావు బిడ్డ అందరు పొక్కలు కొడుతుడే కండక్టర్ అంటే కూర్చోవాలి ఒక్క సీట్లేగా వాళ్ళందరికి సీట్లు వేసారు నాకు వేయలేదంటావా అవును సార్ వాళ్ళు ఇంటర్వ్యూ చదువుతారు కాబట్టి మంటర్ చదువుతారా అందరు ఇంటర్వ్యూ చదువుతారు కాబట్టి వాళ్ళకి సీట్లు వేసినావు నువ్వు నర్సరీ కాడు నువ్వు కాబట్టి కూర్చోవాలి సిట్ రైట్ అంటే చక్కలు ముక్కలు పెట్టుకుని ఓహో అక్కలు ముక్కలు పెట్టుకోండి ముక్కలు కాదు చక్కలు ముక్కలు కూరని కొల్లంత కొవ్వు ఉన్నదా లేదా మీరే చూస్తారు అయితే సార్ మీ అమ్మ నీకు పలక కొనియలేదారా పలక కొనిచ్చింది సార్ ఏం చేసినావు పక్కన వేసుకొని వండుకుంటే మా మమ్మీ పరిధి మా డాడీ వరకు నేను పోయిన అంత పిస్తలు దెబ్బ తాకుతుంది కదా అని చేస్తుంది కాలికి ఎక్కలు చెప్తాను నువ్వు అయితే ఆ షోరూమ్ లా పలకలు ఉండే ఒకటి బిడ్డ దానికి ఎవరు ఫోన్ చేసి లైన్ బిడ్డ సార్ మీ అమ్మ నీకు బల్బం కొనియలేదారా బల్బం కొనిచ్చింది సార్ ఏం చేసినావు నాన్న రాంగ్ ఆకలైతే తినుకుంటూ వచ్చిన ఏంటిది అది తిరుతాలో బిడ్డ అనుకున్నా బల్బం చెప్తే తీరుతామని బిడ్డ వస్తుంది ఒకటి మీద ఇంటికి రాదు ఒకటి బల్బం ఈ నాన్న వెయిటింగ్ చేయి నీకెవరా ఫోన్ చేసి ఇదిగో ఇదేం కంపెనీ సార్ అది టాటా కంపెనీ అమ్మ కంపెనీ ఎప్పుడు వస్తుంది బిడ్డ సారే మంచోడు అనుకోవాలి పలకలేదంటే పలక ఇచ్చిండు బల్బం లేదంటే బల్బం ఇచ్చిండు పలకలేదంటే పలక పలకలేదంటే పలికిచ్చిండు బల్బం లేదంటే బల్బం ఇచ్చిండు రేపు పెళ్ళంటే మన పెళ్ళని ఇస్తాడు కావచ్చు వాళ్ళకైతే బాగా సంబరం అవుతుంది అప్పో వీళ్ళు మా సైడ్ వాళ్ళు ఉన్నట్టున్నది సంబరం అవుతుంది రేపు బిడ్డ నేను నల్లటి బోటు మీద తెల్లటి అక్షరాలు చెప్పండి నేను ఎట్లా చెప్తాను అట్లా రాసుకోరా నాన్న రాస్తా కదా ఓం నమో నారాయణ నమః ఈ చదువుపాడు ఈ
నేను అర్ధరాత్రులతో అంత పొడుగు పెడతావా మా అవనిసి పెట్టి మా ఆయనిసి పెట్టి ఇంత దూరం అంత పొడుగు పెడతావా ఒక్కొక్క అక్షరం చెప్పాలి ఒక్కొక్కటి ఓం ఓం నమో నమో నారాయణ నమః నారాయణ నమః సరస్వతి కరువత్తంది ఎక్కడ కరువత్తందిరా వాళ్ళు ఎక్కడ కొడతాను సార్ మొత్తం 10 గింజలు కొడతానే కొడితే ఎండలే ఇలా తక్కువ ఎండ కొట్టింది రఘువసందు గోడదాడి దగ్గర చేసింది కొట్టుకుంటారా ఎవరని చదువు నేర్పింది అయితే నీకేమన్నా సిసబద్దలు వస్తాయనా సార్ నీకెన్నత్తాయి నాకు 101 వస్తుంది బిడ్డ పక్కకు నువ్వుకొకటి ఎప్పుడు పక్కకు పెట్టాను స్పష్టంగా మాట్లాడు రాజకొయ్యా బిడ్డ నాగలి పట్టే రైతన్నా పలకా బల్పం పట్టన్నా పలకా సారు నాగలి పట్టే రైతన్న వచ్చి పలకా బల్పం పడితే వ్యవసాయాన్ని మరదలు మిండిలా చేస్తాడా ఇవ్వల మిండడే బిడ్డ పోనీ గుడ్లు బాగా పెద్దగా ఉన్నాయి మనిషి అహంకారాన్ని తగ్గట్టుంటాయి బిడ్డ బిడ్డ నేను చెప్పినట్టు రాసుకో రాజధాని పంచాయతీ వానాకాలము వానలు అలాగే నిన్నది కాబట్టి ఇప్పుడు మళ్ళా పక్క పెట్టి బిడ్డ వానాకాలము వానలు ఎండాకాలము ఎండలు ఎండాకాలము ఎండలు నువ్వు ఇట్లా పడి నువ్వు ఇట్లా రోడ్ల కొడితే నీ రోజు రారుగా నేను 10 పెట్టబోతు ఇక మరి ఎండాకాలము ఎండలు ఎండిన ఆకులు కుప్పలు తోలుడా వీళ్ళు భయానిచ్చినప్పుడే చెప్పిర్రా ఈ షాప ఎంపుతేనే 12,000 2 ఫుల్ బాటిల్లు 2 ఫుల్ బాటిల్ 4 పూరీలు అలా రోజులు కడుతున్నాడు ఇంద్రశైలం ఆరాధన బడికెత్తాడు తల్లి చేతాను తింటాను మళ్ళీ బడికెత్తాడు బడి నుండి ఇంటికి పోతూ ఉన్నాడమ్మా అంటే 16 పిల్లగాడైన రోజు ఆ రోజు ఆదివారం రోజునమ్మా సెలవు వచ్చింది. ఈ ఊళ్ళో ఎన్ని గల్లీలు ఉన్నాయి, ఎన్ని వాడలు ఉన్నాయి, ఎన్ని పులాదులు ఉన్నాయని తెలుసుకుంటానని బాలుడు చూసిన ఆదివారం రోజు నాడు పడి చిట్టి కాగానే వాడల పంటి వంకల పండి తిరుగుతున్నాడమ్మా. అయ్యయ్యోనే దేవుడా, అయ్యయ్యోనే వాడాలైనా వెళ్ళనా మేడాలు వెళ్ళినాడు, మీరు నిమ్మాలెళ్ళనా
వెనుక వాడలు ఎల్లుకుంటా కొల్ల వాడలు ఎల్లుకుంటా గురుమడాడలు ఎల్లుకుంటా చాలా వాడలు ఎల్లుకుంటా పోతా ఉన్నాడమ్మా పోతంటే రాజు లేలే రాజ కచ్చిరి గాడి కచ్చిండమ్మా ఆయన రాజ్యం ఎట్లా వెళుతాండు దేశం ఎట్లా వెళుతాండు నేను రోజాన రోజు రానువన్నీ ఇవాళ కచ్చిరి కాడి పోయి మా నాయన రాజ్యం ఎట్లా వెళుతాండు చూచినోన్ని ఇవ్వాలనుకున్నాడమ్మా కచ్చిరి కళ్ళ చూచవరగే మా నాయన తల్ల కింద రాజ్యం వెళుతాండు రాజ్యం మాది కాదా దేశం మాది కాదా ఎవరికి నన్న కొలువు ఎత్తండ మా నాయన ఇక తిన్నా పోయి బాలుడో కచ్చిరెక్కు తొన్నడమ్మా కచ్చిరెక్కు తొన్నడే ఆ కొడుకు చూడు ఇంద్రసేన మహారాజు ఎవరయ్యా కొడుకు రోజాన రోజు పల్లె పోయి ఇంటికి పోయేటోడు ఎన్నడు కచ్చరి కాడికి రాలేదే రాజమేలే రాదంటే తలకు మణికిరీటం పెట్టుకొని బంగారు పాతలు పాదానికి వేసుకొని రాజు సింహాసనం మీద కూర్చొని రాజమేలాలే ఎవరయ్యా మంత్రి వీరసేనుడు ఆ రాజసింహాసనం మీద కూర్చుంటాడు మంత్రి వీరసేనుడు చేతులు పరచకట్ట పట్టుకొని తలకు తలబాగా చుట్టుకొని ఒక మంత్రి రాజమీరతంటే కొడుకు కళ్ళ చూసిండు కచ్చేరి కాడికి వచ్చిండు మంత్రి వీరసేనుడు కొడుకుని కళ్ళ చూసిండే ఎన్నడు ఇంద్రసేన మహారాజు ఎందుకు వచ్చిందని కొడుకును అడిగి తెలుసుకున్నాను కావాలనుకున్నాడు రానాడు మంత్రి వీరసేనుడైనా రారనా చిన్ని తండ్రి రారనా చిన్ని తండ్రి రారనా రతమా అలలా రారనా చిన్ని తండ్రి నీ తొడుకుని వాళ్ళు ఏదైనా మాట్లాడాలి ఓయిలో నీ కన్నతల్లి ఏదైనా మాట్లాడాలి నీ మనసు బాధపడ్డదన్నా కొడగా ఇంద్రసేన రాజా ఊళ్ళకెళ్ళి వస్తాంటే ఊళ్ళున్న మంది నిన్ను ఏమన్న మాటన్నరా బడిల బంధువులు నిన్నేమన్న మాటన్నరా ఇంటికన్న తల్లి వీరలక్ష్మి దేవి నిన్ను ఏమన్న మాటన్నదా అన్నవా నాయనా నాయనా వీరసేన రాజా నన్ను ఎవరెందుకు మాట అంటారు నానా నేను ఎందుకోసం రాలేదు నువ్వు తల్ల కింద రాజవేరు దానివే నాయను రాజ మనది కాదా దేశం మనది కాదా ఎవరి కింద నన్ను సుంకర్తనం చేస్తానవా